ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి దేవాది దేవుడు, మహోన్నత దేవుడు గతించినటువంటి దినమంతా కూడా తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని మరి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం మరి 7వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఇదే. యెహోవా వాక్కు, జగటగల మన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా 18వ అధ్యాయము 6వ వచనం. పిల్లరా, మరి దేవాది దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కుమ్మరవాణి చేతిలో మరి జిగటమన్ని ఉన్నట్లుగా ఆ కుమ్మరవాణి చేతిలో మరి కొండ పగిలిపోనను మరలా మరి కొత్తదిగా చేసి తనకు ఇష్టమైనటువంటి రూపంలో రూపించి దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చుకునే గొప్ప తండ్రి ఆ కుమ్మరి. కాబట్టి దేవాది దేవుని, మహోన్నత దేవుని అదే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భము. కాబట్టి జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. అంటే దేవుని చేతిలో మనం ఉన్నాం. మనం ఎటువంటి ఇక కింద పడే అవకాశం కానీ ఉండదు, పగిలిపోయే అవకాశం ఉండదు. బాధకరమైనటువంటి మరి ఆ అవగాహన అనేది ఉండదు. దేవుడు చేతిలో మనం ఉండగా దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదిస్తాడు. భయపడకు, అధైర్యపడకు, దిగులు చెందకు. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మరి మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అవును నాయనా, ఇగో తండ్రి, నీ అరచేతులని మమ్మల్ని చెక్కుకుని ఉన్నావని ప్రభా నువ్వు మాట్లాడుకుంటూ వచ్చావు తండ్రి. అవునైనా, నీ అరచేతిలో మేము ఉంటేనే మేము ఆశీర్వాదకరంగా ఉండగలం, దీవెనికరంగా ఉండగలం తండ్రి. దావిదిగో తండ్రి ప్రభా, మరి నాయన మా చేతులు రాబు అయ్యా, ఇదిగో తండ్రి మీరు గట్టిగా పట్టుకుని దేవా తండ్రి మీతో నడిచే అనుభవాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొందాం దేవా తండ్రి ప్రభా, నీ చేతిలోనే మేము ఉండటం వల్ల ఎంతో ఆశీర్వాదం ప్రభు. మా భారతదేశం మీ చేతిలో ఉంది ప్రభా. మీరు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు, దీవిస్తున్నారు. నాయకులకు నేను మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు దేవా. ఇదిగో తండ్రి యేసు, ఎందరెందరూ ప్రభా నీ చేతిలోకి రావాలని దినమెల్లా కూడా నీ చేతులు ప్రభా చాపుతున్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు ఆకర్షించుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రభా. ఆకర్షించుకోకుండా ఉన్నవారు దూరంగా ఉంటూ ఉన్నారు, చాతన వాళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభా ఇదిగో తండ్రి, కాలము కొంచెముగా ఉన్నది కనుక అందరినీ మీరు ఆకర్షించుకోండి ప్రభా. ఇదిగో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. చెడు విచ్చనాల నుంచి ఉన్న వారిని అందరినీ కూడా దూరపరిచి పరిశుద్ధపరచండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. పనికి వెళ్ళే బిడ్డలకి ప్రభా ఇదిగో తండ్రి నాయన మరి మంచి ఆరుగులతో నింపండి. ఎంతోమంది నాయన ప్రభా హాస్పిటల్లో తండ్రి టైఫాయిడ్ జ్వరాల ద్వారా ప్లేట్లెస్ పడి ప్రభా మలేరియా జ్వరాల ద్వారా బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ కూడా స్వస్థపరచండి. అనేకమైనటువంటి వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారు ఉన్నారు, మీరే స్వస్థత దయచేయండి తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభా. మరి ఇదిగో నన్ను ప్రభా తండ్రి, విదేశాలైనటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.